ఈ స్టేషన్ వచ్చిందంటే ట్రైన్ లో ఉన్న జనాలు కూడా విండోస్ అన్ని క్లోజ్ చేసుకుని భయంతో ట్రైన్ లో ఉండేవాళ్ళు. ఇటలీ 42 సంవత్సరాల పాటు ఒక ప్రేతాత్మ వల్ల ఒక రైల్వే స్టేషన్ వాడటమే మానేశారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 42 సంవత్సరాల పాటు. లెట్స్ గో టు 1960s వెస్ట్ బెంగాల్ పుర్లియా డిస్ట్రిక్ట్ బేగం కుందూర్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ లో మొత్తంగా 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇది ఒక స్మాల్ విలేజ్ రైల్వే స్టేషన్. చుట్టుపక్కల చిన్న చిన్న విలేజెస్ అండ్ పొలాలు మాత్రమే ఉంటాయి. అఫ్ కోర్స్ ఇది చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుంది. అప్పట్లో ట్రైబల్ పీపుల్ ఇక్కడ ఉండేవాళ్ళు. ట్రైబల్ వెల్ఫేర్ కోసం లచ్చన్ కుమారి అనే ఒక పవర్ఫుల్ ఉమెన్ తన దగ్గర ఉన్న మనీ అండ్ పవర్ ని యూజ్ చేసి తనకున్న ల్యాండ్ లో కొంత భాగాన్ని ఇండియన్ రైల్వే సిస్టమ్ కి డొనేట్ చేసి ఇక్కడ రైల్వే ట్రాక్ పడేలాగా చేశారు. జస్ట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్. అండ్ లాటర్ ఇండియన్ గవర్నమెంట్ లచ్చన్ కుమారి ఇచ్చిన ల్యాండ్ ని యూజ్ చేసి అక్కడ రైల్వే స్టేషన్ బిల్డ్ చేశారు. ఆఫ్టర్ దట్ 1960s నుంచి 1967 వరకు ఇక్కడ ట్రైన్స్ రెగ్యులర్ గా రన్ అయ్యేవి. చాలా పీస్ఫుల్ గా వెళ్లేవాళ్ళు జనాలు కూడా. ఇదంతా యాజ్ ఐ మెన్షన్ బిఫోర్ 1967 వరకు అంత సవ్యంగానే ఉంది. అండ్ హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. 1967 తర్వాత ఇక్కడ ఒక్క ట్రైన్ కూడా ఆగేది కాదు. లిటరలీ ఈ స్టేషన్ వచ్చిందంటే ట్రైన్ లో ఉన్న జనాలు కూడా విండోస్ అన్ని క్లోజ్ చేసుకుని భయంతో ట్రైన్ లో ఉండేవాళ్ళు. ఈవెన్ ట్రైన్స్ కూడా ఈ స్టేషన్ రాగానే స్పీడ్ పెంచి యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఇక్కడ నుంచి లీవ్ చేయడానికి చూస్తారు డ్రైవర్లు కూడా. ఒక్కళ్ళు కూడా ఈ స్టేషన్ లో ఎక్కరు దిగరు. యాజ్ ఐ మెన్షన్ ఇన్ ద బిగినింగ్, ఇందుకు మెయిన్ రీజన్